ఆ ఊరికి వెళ్ళి అయితే చాలా సేపు వెయిట్ చేసామని చెప్పాను కదా! ఎందుకంటే అక్కడ బోనం చేసే వాళ్ళలో ఎవరో మ్యారేజ్‌కైతే వెళ్లారంట. అందుకని చెప్పేసి దేవుని దగ్గరికి బోనం తీసుకెళ్లకుండా ఆపిండ్రు మా వాళ్ళైతే. మేము అంత ఎర్లీగా వెళ్ళినందుకు ఇంకా నైట్ అయితే నిద్ర లేకుండే గుడికి వెళ్లి మొక్కేసి మళ్ళీ వచ్చి కార్‌లోనే కూర్చుని పండుకున్నా నేనైతే. పని లేకుండా మా అత్తమ్మ అయితే మేము వచ్చే వరకు బోనాన్ని అయితే తయారు చేసి పెట్టింది. ఇదైతే పసుపు ఎందుకు బోనానికి అట్లా కొడుతున్నారు అని అయితే అడుగుతున్నారు. ఈరప్ప బోనానికి అయితే మా వాళ్ళు పసుపు అలానే కొడతారు. అయితే పసుపు అని అయితే అన్నారు, బండారు అని అయితే అంటారు. అట్లా బోనానికి బండారు కొట్టిన తర్వాత అదే బండారును తీసుకొచ్చి బొట్టుగా అయితే పెడతారు. మాకు బొట్టు అంటే నాకు చాలా ఇష్టము. ఆ బొట్టులో ఏదో వైబ్ ఉంటది, మల్లన్న వైబ్. ఇలా ఎంత మందికి ఆ బొట్టు అలా పెట్టుకోవడం అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఆ ఊర్లో బోనాల పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. అక్కడ కూడా బీరప్ప పండుగలనే చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేశారో నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.